అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ హాట్ గా సాగింది. ఇంజనీరింగ్ కాలేజెస్ రద్దు, ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వాన్ని కడిగి పారేసే ప్రతిపక్షాలు, విపక్ష సభ్యుల కౌంటర్లకు అధికార పక్షం కూడా అంతే స్థాయిలో కౌంటర్లు వేసింది. సబ్జెక్టు క్వశ్చన్ అవర్ లో వచ్చిన 2 గంటల పాటు హాట్ డిస్కషన్ జరిగింది. క్వశ్చన్ అవర్ లో ఇంజనీరింగ్ కాలేజీల రద్దు, ఫీజు రీయింబర్స్మెంట్ పై రచ్చరచ్చ జరిగింది. విపక్ష సభ్యుల కౌంటర్లు, అధికార పక్షం రివర్స్ కౌంటర్స్ తో హాట్ గా సాగింది. ఇంజనీరింగ్ కాలేజీలపై బీజేపీ పక్ష నేత లక్ష్మణ్ సర్కార్పై ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు పౌల్ట్రీ, డైరీ ఫార్ములా నడుస్తున్నాయని ఆరోపించారు. మన రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఈ డైరీ ఫామ్లో నడుస్తున్నాయి, వాటి వివరాలు ఏమన్నాయి? ఇటీవల ఒక నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేశారని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నామని, లేదా కొన్ని కాలేజీల యాజమాన్యాల మీద పోలీసు క్రిమినల్ కేసులుగా పెట్టారనేటువంటి వార్తలు వచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజీలపై లెక్కలప్పు చెప్పారు డిప్యూటీ సీఎం కడియం. ఇంజనీరింగ్ విద్య విలువల్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కాలేజీల మూసివేతతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని క్లారిటీ ఇచ్చారు కడియం. చాలా స్పష్టంగా 163 కళాశాలలలో 814 కోర్సెస్ను వర్ డిసఫిలియేటెడ్ బై జేఎన్టీయు అధ్యక్ష. జేఎన్టీయును వాళ్ళు తప్పుదో పట్టించారో అలాంటి 16 కళాశాలల పైన క్రిమినల్ కేసెస్ పెట్టడం జరిగింది. ఫీ రీయింబర్స్మెంట్ భారాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన మాకు లేదు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు అధ్వానంగా ఉన్నాయన్నారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్. జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోతుందని సూచించారు. నిపుణుల కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు ఎందుకు ఇవ్వలేదని సర్కారును ప్రశ్నించారు అక్బరుద్దీన్. 50 colleges have surrendered and given an application saying that they want to close their colleges. Is this right or wrong? And 40 more colleges are going to give an application for a closure of their colleges. I would once again say that our education policy of the erstwhile governments was wrong. కిషన్ రెడ్డి, కడియం మధ్య వర్డ్ టు వర్డ్ ఫైటింగ్ జరిగింది. ఫీజు రింబర్స్మెంట్ కు సర్కార్ తూట్లు పొడుస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని కిషన్ రెడ్డిపై సెటైర్లు వేశారు కడియం. ఈ రోజు ప్రభుత్వము ఏదో రకంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచేటువంటి విధంగానే ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఈ పరిస్థితులు రావడానికి కారకులు ఎవరు, ఎవరి వలన ఈ పరిస్థితి ఉత్పన్నమైంది అనే విషయం కిషన్ రెడ్డి గారికి కూడా తెలిసి మా మీద విరుచుకపడితే ఏం ఉపయోగం? కిషన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఏం చేసిండు? మరి విద్యా విధానాన్ని ప్రభుత్వం నీరుగార్చిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్. అవినీతిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అజయ్ కామెంట్స్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు కడియం. అవినీతిపై కాంగ్రెస్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు కడియం. జేఎన్టీయు కాలేజీలకి అఫిలియేషన్ నిరాకరిస్తే ఇదే ఏఐసిటిఈ ఈ కాలేజీలకి అదే రూల్స్ మీద పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మీరు అఫిలియేషన్ ఇవ్వాలి కదా అధ్యక్ష. పైపెచ్చు ఫీ రీయింబర్స్మెంట్ ను కుదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మీరు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉన్నది. డబ్బులు కడుతున్నది మేము. అదే విధంగా ఈ సంవత్సరానికి అదే చెప్తున్నాము. వచ్చినావు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అవినీతి గురించి మాట్లాడితే మేమే మాట్లాడాలో మాకు అర్థమవుతలేదు. ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేస్తున్నారని ఆరోపించారు జీవన్ రెడ్డి. సర్కార్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఇలా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకోవాలనేటువంటి ఒక భావనతోని ఇలా రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలను అడ్మిషన్స్ ఏదైతుందో సరైన సమయంలో నిర్వహించలేకపోవడంతో 163 కళాశాలల మూతతో అధ్యక్ష ఫీజు రీయింబర్స్మెంట్ కు వాళ్ళు అనుసరించబోయేటట్టు ఒక విధి విధానాలు ఏంటనేది కూడా ఇంతవరకు మరి వాళ్ళు ఏదైతే తెలిపలేకపోయింది అధ్యక్ష. అధికార విపక్షాల కౌంటర్లు, ఎన్కౌంటర్లతో ఇంజనీరింగ్ విద్యపై హాట్ గా చర్చ జరిగింది.